బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి 7th ఆగస్ట్ అనమాట, ఫ్రైడే. ఇంకా ఈరోజు వెళ్ళి ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి నేను చెప్పినాను కదా, మహంకాళి టెంపుల్లో, సికింద్రాబాద్ మహంకాళమ్మ టెంపుల్లో బియ్యం పోస్తామన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ పోస్తారు. సో ఈ ఇయర్ నేను కూడా అనుకున్నాను అనమాట, ఇంకా ఇంట్లో నుంచి బియ్యం తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను వచ్చేసి బియ్యం కలుపుతున్నాను. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి టైం 1:30 అవుతుంది. పిల్లల్ని మార్నింగ్ స్కూల్ పంపించేసినాను. అండ్ ఇంకా నేను ఇప్పుడు వెళ్ళిపోతే, మా పిల్లలు రాకముందు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళి రావచ్చు, లేదంటే వాళ్ళు కూడా వస్తానంటారు. ఇంకా 3:30కి వెళ్తాం అనమాట టెంపుల్కి. మా పెద్ద డాడీకి తెలిసిన వాళ్ళు ఉంటారు. మా పెద్ద డాడీ పోతరాజు వేస్తాడు కాబట్టి అక్కడ, సో ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట దర్శనం. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే రెడీ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు అన్నీ రెడీ చేసుకొని నేను కూడా వెళ్ళిపోతాను. సో ఇప్పుడైతే అన్నీ తెచ్చుకున్నాను. ఈరోజే రైస్, పూలు, పండ్లు ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకున్నాను. శారీ అయితే ఫస్టే తెచ్చి పెట్టేసినాను. ఇప్పుడు ఇంకా రైస్ కలిపేద్దాం మనం. ఇవన్నీ ఇంట్లోకి కొంతమంది 1.5 kg కూడా పోస్తారు బియ్యం, బట్ మేమైతే 5 kgs పోస్తాం అనమాట. యాక్చువల్లీ చాలా తొందరగా ఉన్నారు. తొందరగా వెళ్ళాలి అక్కడికి. పిల్లలు వచ్చేస్తారు, మా లక్కీ దానికి టైం అయిపోతుంది అనమాట. బట్ 2:30, 3 వరకు వచ్చేస్తారు. మా రుద్దుకి 3:40 అవుతుంది టైం ఆయన వచ్చే వరకు. రుద్దు కోసం భయం లేదు కానీ లక్కీ వస్తాడేమో అని భయం. సో రైస్ని ఇట్లా మంచిగా అనుకొని, నేను చెప్పాలంటే ఫస్ట్ టైం మిక్స్ చేస్తున్నాను అనమాట రైస్. ఎప్పుడు మా పెద్ద మమ్మీ వాళ్ళే కలుపుతారు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను మిక్స్ చేస్తున్నాను. అది కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నాను అనమాట. లేదంటే ఎప్పుడు నేను పోసినా కానీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి, లేదంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచే తీస్తాను. ఫస్ట్ టైం ఇంట్లో నుంచి తీస్తున్నాను. ఇంకా ఇందులో వచ్చేసి ఘీ మిక్స్ చేస్తాను, ఘీ అండ్ హల్దీ. ఫస్ట్ నేను కుంకుమ బొట్టు పెట్టేసుకున్నా. యాక్చువల్లీ అదొక ట్రెడిషన్ ఉంటుంది అనమాట. బియ్యం కలిపే ముందు 5గురికి ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళకి బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి పసుబొట్టు ఇచ్చి కలుపుతారనమాట. సో ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ నాకు తెలియదు పసుపు వేయాలా లేకపోతే నెయ్యి వేయాలా, నాకు తెలియదు. కొంచెం అయితే వేసాను. సో మా మమ్మీ చెప్పినారు అనమాట, నెయ్యితో కలిపితే ఇంకా మంచిది అని చెప్పినారు. అందుకే ఇంకా నెయ్యి తీసుకున్నాను. ఆల్రెడీ కుక్ చేసేసిన నేను ఇంట్లో. రాజ్మా మసాలా చేసినాను అండ్ రైస్ చేసేసినాను. ఎట్లాగో నేను వచ్చే వరకు ఈవినింగ్ అవుతుంది. మేము అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేబీ 3:30కి అట్లా స్టార్ట్ అవుతాం అనుకుంటా. ఎందుకంటే 4 o'clock వరకు రమ్మన్నారంట పంతులు గారు. సో ఇంకా 3:30కి స్టార్ట్ అయితే అక్కడ వరకు 4 అవుతుంది రీచ్ అయ్యే వరకు. సో ఇంకా అక్కడ దర్శనం అదంతా చేసుకొని మళ్ళీ కొంచెం షాపింగ్ ఉందనమాట, అవంతా చూసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. అందుకే నేను ఫస్టే ఇంట్లో కుక్ చేసేస్తే ఒక టెన్షన్ అనేది ఉండదు. అండ్ ఇంకొకటి, నేను ఫాస్టింగ్లో ఉన్నాను అనమాట. మార్నింగ్ చాయ్ తాగినాను అంతే. ఇంకా ఒక లడ్డు కూడా తిన్నా, డ్రై ఫ్రూట్ది. ఇంట్లో చేసింది, బయటది కాదు, మా అత్తమ్మ చేసినారు. సో ఇంకొంచెం పసుపు పడుతుంది. యాక్చువల్లీ శారీ కట్టుకుందాం అనుకున్నా, బట్ అంత టైం లేదనమాట. శారీ కట్టుకుంటే మళ్ళీ మ్యాచింగ్ అన్నీ చూసుకోవాలి. అందుకే ఇంకా కొత్త డ్రెస్ వేసేసుకున్నా. ఇప్పుడు మా హస్బెండ్ నన్ను తిడుతున్నాడు అనమాట. తిట్టడం అంటే, నువ్వు ఫాస్టింగ్ అని చెప్తున్నావు, చాయ్ తాగినా అని చెప్తున్నావు, లడ్డు తిన్నా అని చెప్తున్నావు. అంటే నేను ఫాస్టింగ్ అంటే కంప్లీట్, అంటే మొత్తం ఏం తినకుండా ఉంటారు చూడ, అట్లా లేను. ఎందుకంటే నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటాను, లైక్ కాల్షియం ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్ అవన్నీ వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నా వల్ల కాదు మొత్తం
తినకుండా ఉండడం, శివరాత్రి రోజు ఉంటాను అంతే తప్పించి ఇంకా ఎప్పుడు ఉండను. సో అందుకే చాయ్ ఇంకా లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు కాబట్టి అది కూడా ఇంట్లో చేసింది కాబట్టి నో ప్రాబ్లం, బయట నుంచి తెచ్చిన లడ్డు అయితే కాదు. సో అదే మా హస్బెండ్కి చెప్తున్నా, ఇక ఈవినింగే తింటాను అనమాట నేను రైస్. ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చినాక ఒక ఫ్రూట్ తినేస్తాను. అంతవరకు నాతోటి కాలేదంటే ముందే గుడికి వెళ్ళే ముందే ఒక బనానా తినేస్తే నాకు కొంచెం ఇది ఉంటుంది అనమాట. మనసంతా దాని మీద పెట్టుకొని, ఫుడ్ మీద పెట్టుకొని అట్లా ఉండకుండా ఏదో కొంచెం కొంచెం అట్లా మరీ రైస్ తోటి చేసిన ఐటమ్స్ తినకుండా ఫ్రూట్స్ తింటే బెస్ట్, హెల్దీ కూడా ఉంటుంది, కొంచెం చక్కెర అనేది రాకుండా. నాకు మెయిన్ ఏంటంటే హెడేక్ వస్తుంది అనమాట, అందుకే నేను చాయ్ కంపల్సరీ కావాలి నాకు. ఇంకా ఇవన్నీ నేను జస్ట్ బియ్యం కలిపేసిన, ఇది కవర్లో వేసేస్తాను. ఇవన్నీ ఇట్లనే పెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతా, ఎందుకంటే ఇక్కడనే సెట్ చేస్తే మళ్ళీ అన్ని కవర్లో వేయాలి కదా. ఇంకా అన్ని ఇట్లనే కవర్ తీసుకొని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళినాక సెట్ చేసుకుంటా. బ్యాంగిల్స్ 2 అండ్ ఇది కూడా తీసుకున్నాను అనమాట నేను. సో అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతాను. ఓకేనా, చలో. ఇక్కడ నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, అన్నీ రెడీ చేసుకొని. ఇంకా మేము వచ్చేసి క్యాబ్ బుక్ చేస్తున్నాం వెళ్ళడానికి. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము, క్యాబ్ బుక్ చేస్తున్నారు. 3:30 అనుకున్నాం, ఇక్కడనే 4 అయిపోయింది అనమాట. మా మమ్మీ బిస్కెట్స్ చేసింది, ఇస్తున్నా తినమని. ఆటా బిస్కెట్స్. వీడియో మమ్మీ ఎవరైనా అడుగుతారు. ఆటా బిస్కెట్ చేసింది మా మమ్మీ, మంచిగా ఉన్నాయి. ఉట్టి సింపుల్గా ఆటా, బటర్ వేసినావా, నెయ్యి, నూనెలో మొత్తం ఫ్రై చేసింది. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చూడు నెక్స్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్లో చేయమని చెప్తున్నా. డీప్ ఫ్రై చేసింది కదా, కొంచెం అన్హెల్దీ అయిపోతుంది. అందుకే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే కొంచెం హెల్దీ వర్జన్, ఆటా కాబట్టి హెల్దీ వర్జన్ ఉంటుంది. ఏం లేదు అట్లా ఏం లేదు, మంచిగా ఉన్నాయి. ఆయనకు అప్పుడప్పుడు పిచ్చెత్తుంది అట్లా, అప్పుడప్పుడే ఎప్పుడు ఈ మధ్య తిరిగెక్కి పెడుతుంది. కిరణ్ రమ్మంటే కూడా ఓలే, చాక్లెట్ ఇప్పిస్తారు కదా, పోదాం రానంటే కూడా నీరారిక దొరుకుని పోతుంటే కూడా దేవా పిలుస్తుంది. ఇక్కడ మమ్మీ పిలుస్తుంది, పెద్ద మమ్మీ పిలుస్తుంది. ఫోటో తీస్తుంది, ఫోటో థ్యాంక్స్ అంట. ఆయనకు అప్పుడప్పుడు పిచ్చెత్తుంది అట్లా, అప్పుడప్పుడే ఎప్పుడు ఈ మధ్య ఎవరు రాజు అదే అంటుండు. నేను హైదరాబాద్ ఆ సండే గుడిపోయినప్పుడు నేను ఈడికి చూస్తుంది పబ్లిక్ అంతా, ఏం పబ్లికే నిజంగా ఇంత మనుషులు. సో ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయినాము. మీరు చూడొచ్చు ఎంతమంది రష్ ఉన్నారో, లైక్ చాలామంది జనాలు ఉండే. అండ్ ఇంకా డెకరేషన్ లైక్ సండే రోజే బోనాలు జరిగినాయి కదా, ఆ డెకరేషన్ కూడా అంతా అలాగే ఉండింది. ఇంకా మేము రాగానే మొత్తం తొందరగా ఎవరైతే పంతులు గారు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రమ్మని చెప్పినారు. ఇంకా ఫాస్ట్గా బేసన్లోకి రైస్ అవన్నీ మేము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ ఇంకా పెట్టుకుంటున్నాం అనమాట. అరేంజ్ చేసుకొని అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాం అనమాట.
ఇంకా లోపలికి వెళ్ళినాక నాకు ఛాన్స్ దొరకలేదన్నమాట వీడియో తీయడానికి. సో వీడియో ఏం తీయలేదు, బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. మంచిగా హ్యాపీ ఫీల్ అయినాం అనమాట. సో ఇంకా కొబ్బరికాయ అవన్నీ కొట్టేసినాం కాబట్టి ఇంకా అన్నీ తీసుకొని మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే మస్తు జరిగింది. ఇంకా మేము అక్కడనే నించొని పూలు అవన్నీ అమ్ముతారు కదా, అక్కడే నించున్నాము. క్యాబ్స్, ఆటోస్ ఏవి బుక్ చేసినా కానీ అసలు బుక్ అవ్వట్లేదు. బుక్ అయినవి కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి అనమాట. చాలా వెయిటింగ్ టైం ఉండే. ఇంకా అట్లనే చాలాసేపు, నాకు తెలిసి ఒక 40 minutes అక్కడే ఉండే అనమాట మేము. నేను అట్లనే నించొని అందరు జనాలను వస్తూ పోతుంటే వాళ్ళందరినీ చూసుకుంటూ అట్లనే నించొని ఉన్నాం అనమాట. సో లాస్ట్కి ఇంకా ఒక ఆటోస్ అయితే బుక్ అయినాయి. ఇంకా ఇక్కడ షాప్ వెండర్ ఉన్నారు కదా, సో ఆయన చూపిస్తున్నారు అనమాట మా పెద్ద డాడీది పిక్చర్. లైక్ వాళ్ళు చాలా చిన్నప్పటి ఫ్రెండ్షిప్ అంట. సో మా పెద్ద డాడీ ఫోటో చూపిస్తున్నాడు. మేము ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా పాత ఫొటోస్ అనమాట, లైక్ మా పెద్ద డాడీ యంగ్ ఏజ్లో ఉన్నప్పటివి. సో ఇంకా మేము ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేసినాము. సో అట్లా ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి ఇంకా కూరగాయలు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట నేను, వదిన. సో ఇంకా నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రేపు వస్తాను, రేపు సాటర్డే అండ్ ఎల్లుండి బోనాలు. సో అదొక వేరే వీడియో తీస్తాను. నవ్వకకి ఇప్పుడిప్పుడే వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు నేను ఇంకా ఆటో బుక్ చేసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ మా అన్నయ్య వాళ్ళు కోన్స్ తీసుకొస్తున్నారు అనమాట, మెహందీ కోన్స్. దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇవాళ నేను మెహందీ పెట్టుకుంటా, అదొక క్లిప్ యాడ్ చేసేస్తాను. డింపుల్ మా మమ్మీ ఇప్పుడు మైదాకు పడుతుంది అందరికీ పెట్టడానికి. నేను ఇది పెట్టుకొని కాళ్ళకు పెట్టుకుంటా. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి, అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. కూడా చెప్పు, like, share and subscribe to Nutty Bros, guys. See you on Sunday. Yes. మేము ఇక మంచిగా రెడీ అయ్యి అందరం ఒక రీల్ తీద్దామని అనుకుంటున్నాము. ఎప్పుడు అనుకోవడమే తప్ప కావన్నమాట. సో ఇప్పుడు చూడాలి, ఇంకా సండే ట్రై చేస్తాం. బాయ్. ఇంకా నేను వెళ్ళే దారిలో ఫుల్ పలారం బండి అవన్నీ తీస్తున్నారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయినాను. ఆటోలో ఒకదాన్ని వచ్చినాను కాబట్టి తొందరగా ఇంటికి వెళ్ళిపోతే సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే తొందరగా ఇంటికి వెళ్ళిపోయినాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.